వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా రామన్పేటలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, సావిత్రిబాయి పూలే ఘనంగా రాష్ట్ర కార్యదర్శి అశ్విని శ్రీనివాస్, అలాగే రమేష్ రెడ్డి, గజ్జవాడ నాగరాజులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే విద్యావేత్త, మహిళల హక్కులను గుర్తించిన సంఘ సంస్కర్త అని అన్నారు. సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో చదువుకొని మహిళలకు మద్దతుగా సామాజిక న్యాయం జరగాలంటూ కులమతాలకు అతీతంగా అందరూ సమాజంలో రాణించాలని నిరంతర పోరాటం చేసిందని అన్నారు. అణగారిన వర్గాల బాలికల కోసం అనేక పాఠశాలలను నెలకొల్పిన గొప్ప మహనీయురాలని అన్నారు. అలాగే ఇక్కడ ప్రాంతంలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పిన ఈ మహనీయుల చేసిన గొప్ప పనులను ఇక్కడి ప్రాంత ప్రజలకు తెలియజేసిన అశ్విని శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దేమే యాదగిరి, సుందర్ సింగ్, విప్లవ్ కుమార్, దండు శివ, చింతల స్వామి, అబ్రమైన గంగారాం, పాతూరి రాజు, సుంకోజు దామోదర్, ఎనిశెట్టి అశోక్, దాకిస్వామి, దేవుని సర్వయ్య, గణేష్, శంకర్ గౌడ్, తొనిగండ్ల శంకర్, శశికాంత్, పిట్ల శ్రీశైలం, మట్టి యాదగిరి, భూమా సిద్దిరాములు తదితరులు పెద్ద ఎత్తున బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా రామాయపేట పట్టణంలో అశ్విని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో అన్ని సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సావిత్రిబాయి పూలే గారికి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో మహిళలు అట్టడుగు స్థాయిలో నిర్లక్ష్యానికి గురవుతున్నప్పుడు దేశంలో చదువుకున్న మొట్టమొదటి విద్యావేత్తగా, విద్యావనితగా ఆమె కీర్తి. ఆ సంస్కరణల మూలమే ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమం. అందుకని ప్రభుత్వ పరంగా ఆ అన్ని అట్టడుగు స్థాయి వర్గాలు, అన్ని వర్గాల రాజకీయ నాయకులు ఆమె సేవలను, ఆమె సంస్కరణను గుర్తించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జన్మదినం జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఎక్కడ లేని విధంగా మా రామాయపేట పట్టణంలో అశ్విని గారు, కోచమ్మల అశ్విని గారు, సీని గారు వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసి వాళ్ళ రుణాన్ని తీసుకున్నారంటే వాళ్ళందరికీ కూడా నేను ఆక్షేపం చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ లేని విగ్రహాలు మన మొట్టమొదటిసారిగా మన రామపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పూలే గారి జన్మదిన పురస్కరిని అశ్విని శ్రీనివాస్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై పూలే, జై సావిత్రి గారు. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో సావిత్రిబాయి పూలే అమ్మగారికి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రామాయంపేటలో ఉన్న పట్టణ ప్రజలందరూ మరి వివిధ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి సావిత్రిబాయి పూలే ఆడవాళ్ళు వంటింటికి అంకితం కాకూడదు, ఎక్కడ కూడా ఆడవాళ్ళు వెనకడుకేయద్దు, అన్ని రంగాలలో ముందుండాలని చెప్పి జ్యోతిరావు పూలే గారు ఆలోచించి తను వాళ్ళ భార్యకు చదువు నేర్పించి ఆమెతో పాటు ఎంతోమంది మహిళలకు, వితంతులకు విద్యను అందించి ఈరోజు భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలబెట్టిన ఘనత సావిత్రిబాయి పూలే దంపతులది. మరి అలాంటి ఘనత చేసిన వాళ్ళ మహనీయులను మనం మర్చిపోకుండా మనం అందరినీ గుర్తుంచుకొని, వాళ్ళు చేసిన త్యాగాన్ని మనం గుర్తుంచుకొని మహిళలకు కూడా ముందుగా అన్ని రంగాలలో అవకాశం కల్పించాలని చెప్పి భారతదేశ ప్రజలందరికీ, నాయకులకు, వివిధ పార్టీ నాయకులకు కూడా చెప్పడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రామాయంపేట పట్టణంలో విగ్రహాలు పెట్టినప్పటి నుంచి కూడా అందరూ కూడా మాకు సహకరిస్తూ వారి వర్ధంతులు, జయంతులు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. రామాయంపేట పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ మాకు వెన్నంటూ ఉంటూ అందరూ కూడా ముందడుగుతో మమ్మల్ని నడిపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు వాళ్ళ జయంతి సందర్భంగా మన ఎనిశెట్టి అశోక్ అన్న గారు ఇక్కడ అలంకరణ చేయించడం జరిగింది. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. మరి అందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై పూలే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.